ఇప్పుడు వేగస్లో ఉన్నాము. మేము ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాము. క్యాబే కదా స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? అందులో డ్రైవర్ ఉండరు. డ్రైవర్ లేకుండా ఒక క్యాబ్ వచ్చి మమ్మల్ని పిక్ చేసుకొని ఆ క్యాబ్ మా ఇంటి దగ్గర దింపుతుంది. ఎక్స్పీరియన్స్ చేయాలని మేము అనుకుంటున్నాం. మన కార్ వచ్చేస్తుంది. దాని నెంబర్ 1842E3. అదే అనుకుంటా, మన వైపు వస్తుంది. ఎందుకైనా మంచిది. మనం ఎక్కడ నిల్చుందాం. అక్కడ ఆగింది. ఇక్కడ ఫోన్లో ఉంది. సో ఈ ఫోన్లో మనం నొక్కాలన్నమాట. ఓపెన్ ద డోర్స్ అని నొక్కినా చూడండి, డోర్స్ ఓపెన్ అయిపోతున్నాయి. చూసారా ఎంత బాగా. అసలు డ్రైవర్ లేడు. అసలు డ్రైవర్ లేకుండా ఈ కారు మనల్ని తీసుకెళ్తుంది. When ready, use the touch screen to close the door. కొత్త వింటారా? మాట్లాడండి. సీట్ బెల్ట్ వేసుకోవాలంట. సీట్ బెల్ట్ వేసుకోవాలని చెప్తుంది. We can't start the ride until everyone fastens their seatbelts. చూసినా ఎంత సేఫ్టీయో. అది స్టార్ట్ చేయదంట. అవును, మాట్లాడండి. స్టార్ట్ చేశారు రైడ్. డ్రైన్ పోతుంది ఇప్పుడు. చూద్దాం. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? డ్రైవర్ లేడు. కార్లెస్ కార్. తీసుకుపోతుందా మనకి? డ్రైవర్లెస్ కార్. సాంగ్ కూడా ప్లే చేస్తుంది గాయస్. మనం సాంగ్ కూడా డిఫరెంట్ చేసుకోవచ్చు. డ్రైవర్లెస్ కార్. సాంగ్ కూడా ప్లే చేస్తుంది గాయస్. మనం సాంగ్ కూడా డిఫరెంట్ చేసుకోవచ్చు. వాల్యూమ్ హై పెట్టేస్తున్నా, బట్ కాపీరైట్ వస్తుంది కాబట్టి ఐ డోంట్ వాంట్ దిస్ మ్యూజిక్ రైట్ నౌ. ఆఫ్ చేస్తున్నాను మ్యూజిక్. ఆల్మోస్ట్ 13 minutes ఉంది. 11:53కి మన అరైవల్. ఎంజాయ్. ఈ డ్రైవర్లెస్ కారు కొంచెం ఫ్లాష్ పెడుతున్నా బికాస్ ది కార్లో లేదు లైటింగ్. ఫ్లాష్ పెడితే వీళ్ళు కొంచెం కనిపిస్తారని చెప్పేసి. పైన రూఫ్ టాప్ ఉంది. అక్కడ బటన్స్ ఉన్నాయి. ఆ బటన్స్ ఆన్ చేయడాడి ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే, ఎలా ఉంది? సైడ్కి ఇంకా కొంచెం అయితే ఆ వ్యూ అంతా కనిపిస్తుంది బయట. రూఫ్ టాప్ కూడా ఓపెన్, పైన అవి కూడా కనిపిస్తాయి అనుకుంటా. క్రేజీ. 13 minutes డ్రైవ్. ఇది ఎందుకు ఆపుతుందో, ఎందుకు అవుతుందో. రూల్స్ అయితే బాగా పాటిస్తుంది. స్పీడ్ కూడా మంచిగానే అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది? ఎవరో డ్రైవ్ చేసినట్టు అనిపిస్తుందా? స్పేస్ కూడా చాలా స్పేస్ ఎక్కువ ఉంది. ఇక్కడ చూసినట్టు అయితే మన గ్లాసెస్ పెట్టుకోవడానికి ఓన్లీ 4 members. చార్జర్ పెట్టుకోవచ్చు. లైక్ ఇక్కడ ఫోన్ పెట్టేస్తే ఛార్జింగ్ అయిపోతుంది. చూడండి, ఛార్జింగ్ స్టార్ట్ అయింది. అసలు క్రేజీ. ఇక్కడ ఫోన్ సెల్ పెడితే ఛార్జింగ్ అయిపోతుంది. కార్లు ముంగడ ఊన కార్లు ఆపుతుంది. ఆపుతుంది. పైన ఇది కూడా చూడండి, ఇక్కడ లైట్స్ ఇట్లా ముడితే వస్తుంది. ఇక్కడ ముట్టిన ఇక్కడ వస్తుంది, ఇక్కడ ముడితే ఇక్కడ వస్తుంది. డ్రైవర్లెస్ కార్ ఇప్పుడు ఫస్ట్ టైం చూడాలి. అవును,
అనగానే విన్నాం కానీ చూడలే. సో ఇది హెల్ప్ అని ఉంది గాయస్. ఎవరి మమ్మీ స్క్రీన్ దగ్గర మమ్మీకి స్క్రీన్ ఉంది, డాడీ దగ్గర డాడీ స్క్రీన్ ఉంది. సో ఎవరి దగ్గర వాళ్ళ స్క్రీన్ ఉంటుంది. ఒకవేళ హెల్ప్ ఎమర్జెన్సీగా నాకు వద్దు అనిపిస్తే ఎమర్జెన్సీ ఇప్పుడు ఎవరైనా ఇట్లా ప్రెస్ చేస్తే, ఇప్పుడు మనం ప్రెస్ చేస్తే అయిపోతుంది, అందుకే ప్రెస్ చేయొద్దు. లేకపోతే కాల్ చేయొచ్చు వాళ్ళకి, కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళు చెప్తారనమాట. సో ఇది హెల్ప్ బాగుంది. మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు, క్లైమేట్ ఎట్లుంది చూసుకోవచ్చు, హోమ్కి వెళ్ళొచ్చు, మనం ఇష్టం ఏదైనా చూడొచ్చు, అన్నీ చూపిస్తూ ఉంటుంది ఇందులో. నేను కావాలని మ్యూజిక్ ఏం ప్లే చేయట్లేదు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ చెప్పండి. చాలా ఈయనగా బాగుంది. చెప్తా ఫస్ట్ టైం చూసా. దిగేదాకా నమ్మకం లేదన్నా. అంతే కదా. ఎందుకు నమ్మకం లేదు? అంత మంచిగా చెప్తుంది. సీట్ బెల్ట్ వేసుకుంటే కానీ స్టార్ట్ చేయను అంటుంది. ఇంకా హెల్ప్ అని పక్కకి ఇచ్చింది, అందరికీ ఆర్డర్ ఇచ్చింది, ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒకటి ఇచ్చింది, ఇలా వాటర్ పెట్టుకోవడానికి ఇది ఒకటి ఇచ్చింది. ఎందుకంటే ఏమి ఇస్తుంది నీకు? లైట్. మళ్ళీ పైన ఇక్కడ వచ్చింది గాయస్ మనతో పాటు. హాయ్. అది మన ఫ్రెండ్ అనుకోవాలి. దాంట్లో ఎవరు కూర్చొని అయితే లేరు, అది ఖాళీగా వెళ్తుంది. బుక్ చేసుకున్నారేమో ఎవరన్నా. మేబీ ఎవరైనా బుక్ చేసుకున్నారేమో. అది మన పక్కన వస్తుంది, బయట నుంచి చూడడానికి అట్లా ఉంటుంది. మనకంటే అది స్పీడ్ పోతుంది. రేసింగ్ పెట్టుకుంటున్నారేమో ఇద్దరు. అటు ఇటు తిరిగేసరికి అసలు డ్రైవర్ లేరు కదా, డ్రైవర్లెస్ కార్. ఒక జరిగిచ్చిందా? భయం వేసింది. కొంచెం అంటే రిస్క్ తీసుకున్నాం అనిపిస్తుందా? యా, యా. ఎవరు వాడట్లేదు మరి. ఎవరైనా వాడంగా అసలు చూసినామా మనం బయట? చూడలేదు. నేను ఒక ఇద్దరిని చూసినా అనుకుంటా. మోస్ట్లీ అయితే అన్ని ఖాళీనే పోతున్నాయి. నేను ఏదో ట్రై చేద్దామని ట్రై చేసినా కానీ మనేమో ఇందాక ఒక జరిగిచ్చింది, అక్కడ ఏం కనిపించలేదేమో మరి. కూడా స్మూత్ గానే వేస్తుంది, బట్ మానేస్తుంది స్మూత్ గా. MGM వచ్చింది రెస్టారెంట్స్. ఇది ఓన్లీ వేగస్ లోనే ఉంది, ఈ స్టేట్ లోనే. ఫస్ట్ కరెంట్లీ ఇప్పుడు వాళ్ళు టెస్ట్ చేస్తారు అది మంచిగా నడుస్తుందా లేదా కారు. అంటే మనం కూడా వీళ్ళకి హెల్ప్ చేసినట్టు కంపెనీకి ఒక రకంగా. సో వీళ్ళు టెస్ట్ చేసి ఇది ఒకవేళ మంచిగా వర్క్ అయితే అన్ని స్టేట్ లో ఇది అవైలబుల్ ఉండేలా చూస్తారు అనమాట. అన్ని సిటీలలో స్టార్ట్ స్టార్ట్ చేస్తారు. హైదరాబాద్ హైదరాబాద్ లో ఎందుకు ఉంటుంది మమ్మీ? ఇది ఇక్కడ కంపెనీ కాబట్టి ఇక్కడ ఉంటది. మనం కనిపెట్టాలి అయితే. స్పీడ్ చాలా ఎక్కువే పోతుంది ఇది. నేను మామూలు వెళ్తుందేమో అనుకున్నా కానీ మొత్తం మీద డ్రైవర్ లేని కార్ అయితే ఎక్కిన బిడ్డ, అదొక సంతోషం. జూక్స్ ఈ కార్ పేరు జూక్స్. ఇంకొక 3 నాకు నిద్ర minutes లో వస్తుంది ఆగిపోయినాక. ఇది ఎటో తీసుకోబెట్టట్టున్నది, గుండె ఆగిపెట్టట్టున్నది. అదే 2 minutes అని చెప్తాను కదా. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేవాడు మేము మన ఇంట్లో ఉండాలి. 2 minutes అంతే. 2 minutes లో మనం ఆగిపోతాం. డోంట్ వరీ. అసలు మన పక్క నుంచే వెళ్తున్నారు. దీనికి తెలుసా తెలీదా? ఇట్లాంటి సాహసాలు చేయకు స్వీట్ అమ్మ. ఇక్కడ ఎమర్జెన్సీ బటన్ ఉంది గాయస్. ఇక్కడ ఎమర్జెన్సీ బటన్ ఇప్పుడు ఉంది. వస్తాకు మన సగం ఉంటాం మనం. ఆవేశపడకు. ఓన్లీ 2 minutes. పుష్పక విమానంలో ఉన్నాము ఇప్పుడు. నువ్వు మహారాణివా? నేను మారానైతే నేను నీ లెక్క చూసుంటా అక్కడ. ఇంకా 2 minutes. 2 minutes లో చూపిస్తుంది ఇక్కడ. Recharge. 2 minutes డబుల్ రేట్. ఏం రేట్
అంటే డబ్బులు క్రిప్టా బాగానే స్మూత్గానే తీసుకొస్తుంది. ఒక్క దగ్గర ఇట్లా కొంచెం జరికిచ్చింది అంతే. మనం న్యూయార్క్ కూడా వచ్చేసినాం. ఇది న్యూయార్క్ కూడా తీసుకొచ్చేసింది. ఇక్కడ దిగినా కదా ఫోటోస్ ఇప్పుడు ఇక్కడికి వచ్చాము మా దగ్గరికి. ఇక్కడ దిగినా కదా ఇక్కడ ఫోటోస్ దిగింది. అక్కడ ముందు ఫైనలీ ఇంకొక 1 minute మా ఇంటికి రీచ్ అవుతాం. ఏమున్నాయి హోటల్కి? నీకు థ్యాంక్స్ చెప్పాలి దిగేటప్పుడు. అది మనకు థ్యాంక్స్ చెప్పాలి. మనం ఆ టెస్టింగ్కి మనం హెల్ప్ చేసినామని. అంతే అంటారు. ఓన్లీ టెస్టింగ్ నడుస్తుంది అంతేనా? అదే ఇప్పుడు టెస్టింగ్, ఇది కూడా ఒక టెస్ట్ అన్నట్టే. ఇప్పుడు టెస్ట్లో భాగం మనం అయినా గ్రేట్లే. అట్లయితే నాకు అది మెమరీ రికార్డ్ చేస్తుంది అనుకుంటా. వీఆర్ హ్యాపీ. హ్యాపీ అలా చెప్పండి, హ్యాపీ హ్యాపీ అని. హ్యాపీ హ్యాపీ. Finally, we have reached. Find the ఫినిషింగ్ ద best బూస్ట్ place ప్లేస్ టు స్టాప్. Okay. హారం కూడా ఇచ్చింది. Oh wow. Please watch your Wow. head and check for traffic So, as you leave. Open the door అంటే ఓపెన్ అయిపోతుంది. తీసుకుంటే లిఫ్ట్ చేసినాం అండ్ సీట్ బెల్ట్ తీసేసినాం. క్లోజ్. See you next time అంట. పని ఉంది లేదు. See you next time. సో ఇది గాయస్, మేము దిగినాం. దిగి దీన్ని చూసినాం. చూడ్డానికి ఏదో గేమర్ లాగాలి. సో ఐ థింక్ మనం ఇది యూజ్ చేసినాం ఆల్రెడీ. సో వాళ్ళు నెక్స్ట్ వాళ్ళని పిక్ చేసుకుంటుంది అది. ఐ థింక్ వాళ్ళు అదే అనుకుంటా పిక్ చేసుకోవడానికి వెళ్తున్నారు. దిస్ ఇస్ ద బెస్ట్ కార్ అనుకోవాలి. బాగుంది, న్యూ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చింది. డ్రైవర్ అవసరం లేడు, ఓటీపీ అవసరం లేదు, ఏది అవసరం లేదు. వెళ్ళిపోతుంది. బాయ్ రా చిట్టి, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం. అది ఉండడం కూడా చిట్టిలానే ఉంది. సో బాగుంది. దా